డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ ఉదయం 9:20 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం చేరుకుని నిర్మాణంలో మెడికల్ కాలేజ్ ను పరిశీలించనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనున్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం కేజీహెచ్ కు చేరుకుంటారు. కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న గిరిజన విద్యార్థులను పరామర్శిస్తారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. రైట్ చంద్రశేఖర్, చెప్పండి. రైట్ యమునా, చూసుకుంటే పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్నటువంటి ఏదైతే వ్యతిరేక విధానాలు ఉన్నాయో దానికి ఈరోజైతే రాష్ట్ర మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజైతే ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా కొనసాగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 11 గంటల ప్రాంతానికి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఎన్ఏడి మీదుగా కూడా అనకాపల్లి నుంచి ఆ మాకవరపాలెం, అక్కడ నుంచి ఏదైతే చోడవరం ప్రాంతంలో ఉన్నటువంటి అదే నర్సీపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే కళాశాల ఉందో ప్రభుత్వ మెడికల్ కళాశాల, దాన్ని కూడా పరిశీలించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాకకు సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఆ పార్టీకి చెందినటువంటి ఆ నేతలు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే పీపీపీ విధానానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మెడికల్ కళాశాలను కూడా తను సందర్శిస్తానంటూ కూడా గతంలోనే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోనే ఇటు ఉత్తరాంధ్రలో కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా కొనసాగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన నర్సీపట్నం ప్రాంతంలో కడుతున్నటువంటి ఏదైతే కళాశాల ఏదైతే ఉందో మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి అయితే చేరుకున్నారు. నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డికి కొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో వైసీపీ కూడా ఏదైతే గాజువాక మీదుగా అనకాపల్లి వెళ్ళి అక్కడ నుంచి నర్సీపట్నంలో ఉన్నటువంటి మాకవరపాలెం వద్ద నూతనంగా నిర్మిస్తున్నటువంటి ఏదైతే మెడికల్ కళాశాల ఏదైతే ఉందో ఆ మెడికల్ కళాశాలలో సందర్శించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వేలాది మంది కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. గతంలో చూసుకుంటే ఏదైతే కరూరులో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పోలీసులు అయితే అనుమతులన్నింటినీ కూడా పూర్తిగా ఆపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో మరికొన్ని షరతులతో కూడినటువంటి అనుమతులు కూడా ఇచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే 10 వాహనాలకు మించి జగన్మోహన్ రెడ్డి వెంట వెళ్ళరాదంటూ కూడా అనుమతులు అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా బయటకు వచ్చిన ఆయన ఇక్కడ ఎవరితో కలవకూడదు, మాట్లాడకూడదు అనేటటువంటి కొన్ని ఆంక్షలు కూడా విధించిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ నుండి ఎయిర్పోర్ట్ నుంచి ఎన్ఏడి మీదుగా ఎన్ఏడి నుంచి పెందుర్తి నుంచి అనకాపల్లి, అక్కడ నుంచి మాకవరపాలెం కళాశాల ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి అయితే ఆయన రూట్ మ్యాప్ కూడా పూర్తిగా పోలీసులు సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా వచ్చేటటువంటి వాహనదారులకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈరోజు విశాఖ నుంచి ఆయన అయితే అక్కడ వెళ్తారో అక్కడ నుంచి పూర్తిగా కూడా ఏదైతే మెడికల్ కళాశాల ఏదైతే ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ కూడా అక్కడైతే కొద్దిసేపు మీడియాతో కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం అక్కడ నుంచి విశాఖ చేరుకున్నటువంటి ఆయన విశాఖ కేజీహెచ్లో ఏదైతే గత కొద్ది రోజుల క్రితం ఆ మన్యం జిల్లాకు సంబంధించినటువంటి కురుపాంగ్ పాఠశాల సంబంధించినటువంటి గురుకుల పాఠశాల ఏదైతే ఉందో ఆ గురుకుల ఆశ్రమానికి సంబంధించిన విద్యార్థులు పచ్చకామర్లకి గురై ప్రస్తుతం అయితే విశాఖ కేజీహెచ్లో వారంతా కూడా ట్రీట్మెంట్ అయితే పొందుతున్నారో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పరామర్శిస్తారో అలాగే వారి కుటుంబ సభ్యులతో కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.